హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు శాంతిశ్రీ 456 అండి. అందరు బాగుండాలి, అందరిలో నేనుండాలి. అమ్మ వాళ్ళ పూజ రూమ్ అండి ఇది. అమ్మ రోజు ప్రతినిత్యం పూజ చేసుకుంటుంది. ఒక చిన్నపాటి దేవాలయం లాగా చేసుకొని ప్రతిరోజు పూజ చేసుకుంటుంది. ఈ కడపల ముగ్గులేమో మొన్న షార్ట్లలో చూపించాను కదా, ఇలా వేశానండి నేనే. ఇప్పుడు తర్వాత చూపిస్తాను. అమ్మ టిఫిన్ చేస్తుంది. టిఫిన్ ఏం చేస్తుందో చూద్దాం ఇప్పుడు. ఈరోజు అమ్మ అయితే టిఫిన్ 2 కప్పుల రవ్వ, 2 కప్పుల బియ్యం పిండి, ఒక 2 కప్పుల పెరుగు వేసి పొద్దున నానబెట్టేసిందట. నేనైతే లేవలేదు. ఈరోజు మమ్మీ మొత్తం పూజ చేసుకుంటుంది, టిఫిన్ కూడా రెడీ చేస్తుంది. నేనైతే తర్వాత హెల్ప్ చేస్తాను. పొద్దునైతే మమ్మీకి అయితే ఏమి హెల్ప్ చేయను. ఇవన్నీ నానబెట్టేసుకొని ఒక గంట సేపు పక్కకు పెట్టేసుకొని పూజ అంతా కంప్లీట్ అయిపోయాక క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, శనగపప్పు, పెసరపప్పు ఎన్నైనా మనం అవన్నీ వేసి మనం నూనెలో ఆయిల్లో గోలించుకొని ఇవన్నీ పిండిలో వేసుకొని ఊతప్పైనా అట్లయినా పొంగనాలైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ప్రాసెస్ అదంతా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం దేవుని రూమ్ చూపిస్తానన్నాను కదా, చూడండి. ఈరోజైతే పూజ ఇలా చేసుకుంది. ప్రతిరోజు మమ్మీ పూజ ఇలా చేసుకుంటుంది. గజలక్ష్మి దీపం పెద్దది తెచ్చుకొని నిత్యము వెలుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కార్తీక మాసం అయితే పొద్దున సాయంత్రం కంపల్సరీ పూజ చేస్తుంది. ప్రతిరోజు అయితే ఒక ప్రొద్దున దీపం పెడుతుంది. ఏదైనా విశేషమైన రోజులలో సాయంత్రం కూడా దీపం పెడుతుంది. ఎన్ని దేవుని ఫోటోలను ఎట్లా నీట్గా అలంకరించుకొని ప్రతిరోజు పువ్వులు పెట్టండి అయితే పూజ చేయదండి. ఇంకా పూల మాలలు కూడా వేస్తుంది. మీకు అంతకుముందుకు వీడియోలలో కూడా చూపించాను కదా మా మమ్మీ పూజ రూము, షార్ట్లలో చూపించాను. కింద పైన మొత్తం ఫోటోలు పెట్టుకొని ఇలా రోజు పూజ చేసుకుంటుంది. చిల్లర డబ్బులు అయితే మస్తు వేస్తుంది దేవునికి. కూరాడకుండకి ఇలా కలర్ వేసుకుంది మా మమ్మీ. ఫస్ట్ మా మమ్మీ వేసుకుంది, తర్వాత నేను మొన్న మా ఇంటికాడ వేసుకున్నాను. కలశంలో ఎప్పుడు వాటర్ పెట్టుకుంటుందండి. శివయ్య ముందు వాటరు, పసుపు, కుంకుమ, పువ్వులు కంపల్సరీ రోజు పెట్టుకుంటుంది. రోజు మారుస్తుంది. శివయ్య ముందు ఎప్పుడు కూడా గంగాజలం ఉండాలన్నట మా మమ్మీ చెప్తుంది. అలా ఎప్పుడు వాటర్ పెట్టుకుంటుంది. ఫ్రూట్స్ పెడుతుంది. ఈరోజు ఫ్రూట్స్ అయితే పెట్టలేదు, పాలు పెట్టుకుంటుంది. తులసి చెట్టు దగ్గర అయితే ఫస్ట్ మమ్మీ తులసి చెట్టు దగ్గర దీపం పెట్టేసినాకనే ఇంట్లో దేవుని దగ్గర దీపం పెడుతుంది. ఈ ముగ్గు అయితే నేనే వేశాను. తులసి చెట్టు దగ్గర ముగ్గు అయిపో అంటే నేను లేచి ఒక ముగ్గు వేసాను. ఇక్కడ పిండి దీపం పెట్టింది. ఉసిరి చెట్టును తులసి చెట్టు. ఉసిరి చెట్టుకు చూడండి ఎలా బొట్లు పెట్టిందో. తులసి చెట్టుకు కూడా బొట్లు పెట్టి ఈ డిజైన్ కూడా నేనే వేశాను మొన్న వచ్చినాక. మా అమ్మ వాళ్ళ తులసి చెట్టు చూడండి ఎంత పొడవు ఉందో, చాలా పొడవు ఉంది కదా. నేనైతే ఎక్కువ ఇంత పొడవు చెట్లనైతే ఎక్కడ చూడలేదు. ఉసిరి చెట్టు కూడా పెట్టుకుంది. ఉసిరి చెట్టు కూడా బాగా పొడవైంది. ఉసిరి చెట్టు తులసి చెట్టుకి అయితే ప్రతి నిత్యము దీపారాధన, దీపధూపము, నైవేద్యము, చిన్న బెల్లం ముక్క పెడుతుంది. ఇలా అయితే పూజ చేసుకుంటుంది. ఇప్పుడు మా మమ్మీ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనం దేవుని అవన్నీ చూసి వచ్చే వరకు ఇవైతే ఫ్రై అయ్యాయి. ఈ ఫ్రై అయిన వాటిని ఇందులో పిండిలో అయితే వేసుకుంటుంది. పిండిలో వేసుకొని కలుపుకొని మనము ఊతప్పలైనా, దోశలైనా, పొంగనాలైనా వేసుకోవచ్చట. నేను ఇలా ఎప్పుడు ట్రై చేయలేదు. నేనైతే ఫస్ట్ టైము ఇలా మా మమ్మీ ఎప్పుడైనా ఒకసారి మేము వచ్చినప్పుడు చేస్తుంది. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. తిన్నా కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇలా చిన్నగా ఊతప్పల లెక్క వేసిందండి. దోశ లెక్క కూడా వేసుకోవచ్చు, పొంగనాలు కూడా వేసుకోవచ్చు. ఇవి కొంచెం అటు ఇటు కాల్చుకొని చట్నీకి వీటి కాంబినేషన్ అయితే పల్లీ చట్నీ చేసింది. పల్లీ చట్నీతోటి వీటన్నిటిని కాల్చుకొని ఒక ప్లేట్లో వేసుకొని అయితే తిన్నాను. బాగుందండి, ఇలా ట్రై చేయండి. టిఫిన్ అయితే బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కు, రిలేషన్స్కు షేర్ చేయండి ఫ్రెండ్స్. మమ్మీ నేను ఇద్దరం అయితే మాట్లాడుకుంటూ టిఫిన్ చేసాము ఈరోజైతే చిన్న మినీ వ్లాగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.